హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ ఫిట్నెస్ ప్రపంచంలో మన తొలి డివిజన్లో గత 25 ఇయర్స్గా కరాటానే ప్యాషన్గా తీసుకుంటూ మార్షల్ ఆర్ట్స్నే ప్యాషన్గా తీసుకుంటూ మన శ్రీధర్ సార్ 25 ఇయర్స్గా మన తొలి డివిజన్లో చాలామంది పిల్లలకు కరాటా శిక్షణ ఇస్తూ ఉన్నాడు. ఈ కరాటా శిక్షణలో సార్ యొక్క స్టూడెంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా కాంపిటీషన్స్లోకి వెళ్ళి మన తొలి డివిజన్కి మంచి పేరు తెచ్చారు. మన అందరి జీవితంలో మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్ అంటే చాలా ఇంపార్టెంట్. మేల్ ఫీమేల్ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్ నేర్చుకోవడం చాలా బెటర్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫీమేల్కి అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ డిఫెన్స్ ఉండడానికి చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ మన కరాటా మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో, ఈ మార్షల్ ఆర్ట్స్ ఎంత ఇంపార్టెంటో మనం కరాటా శ్రీధర్ సార్ని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం గైస్. ఈ వీడియోను చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. Lead. Stand. See. Go. Right. Set. Lead. Lead. Stand. See. Go. Right. Right. Hey. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా డబ్ల్యూఎఫ్ఎస్కో ట్రెజరర్ శ్రీధర్ సారు, ప్లస్ తెలంగాణ స్టేట్ ట్రెజరర్ అసోసియేషన్ల ట్రెజరర్, ప్లస్ ఇక్కడ మీకు లోకల్ మాస్టర్ ఆయన దగ్గర సీనియర్ మాస్టర్ శ్రీనివాస్, ఇంతమంది మీకు పర్యవేక్షణలో మీరు చేసే మూమెంట్ పేరెంట్స్ కూడా గమనిస్తూ ఉంటారు. అర్థమైందా? మా పిల్లలు ఎట్లా చేయాలని ఆత్రంతో వాళ్ళు అక్కడ కూర్చొని తప్పు చేస్తే బాధపడుతూ ఉంటారు, మీరు మంచిగా చేయాలి చేస్తే సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇంత ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటంటే మన పేరెంట్స్ ప్రోత్సాహంతోనే. అర్థమైందా? వాళ్ళు విద్యావంతులై మా పిల్లలకు నేర్పాలనే పట్టుదలతోని మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్పిస్తాండ్రు. మీరు కూడా ఎందుకంటే ఆర్ట్ ఏడుతోనే కాదు ఇప్పుడు చేస్తారు. మీరు కూడా రేపు డిగ్రీ కానీ పీజీ కానీ పై స్థాయిలకు వచ్చినప్పుడు కూడా మేము పలానా దగ్గర మాస్టర్ దగ్గర నేర్చుకున్నాం అనేది ఉపయోగపడుతుంది. ఇది ఇంతటితో ఆగది. మేము 5th క్లాస్ 6th క్లాస్ చదువుకునేది ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిపోయినాయి, మేము ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. విద్య అనేది ఆగదు, మీరు బ్రేక్ అయితే తప్ప. అర్థమైందా? ఎందుకంటే మీకు మోటివేషన్ తెలియదు కాబట్టి చెప్తున్నాం. మీరు విద్య ఆపకుండా మా శ్రీధర్ మాస్టర్ మీ గురించి ఎంతో కష్టపడి, అర్థమైందా, మీకు సాధన చేసుకుంటూ ఉంటారు కాబట్టి విద్యార్థులు కూడా బాగా చేస్తారు. మేము ప్రతి టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు బాగా చేయాలి. ఓకేనా? 11, 12, 13 బ్యాక్ రావాలి లెగ్స్ 1 3 4 5 6 7. మన 25 ఇయర్స్ కదా మార్షల్ ఆర్ట్స్లో మన తొలి డివిజన్కి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మన అన్నయ్య వాళ్ళ స్టూడెంట్స్ ఎంతోమంది కరాటాలో కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ తెచ్చానని చెప్పానుగా. ఇప్పుడు మీకు అన్నయ్యని పరిచయం చేస్తున్నా. అన్నయ్య పేరు వచ్చేసి శ్రీధర్ సార్. సార్ నమస్తే సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. మంచి మోటివేషన్ పర్సన్ సార్ మీరు. సార్ మనోళ్ళు కరాటా నేర్చుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్, బట్ పేరెంట్స్లో వచ్చేసి అంత ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. మార్షల్ ఆర్ట్స్ మన డైలీ లైఫ్లో ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకు ఎందుకు ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క ఫ్యూచర్ గోల్స్కి మార్షల్ ఆర్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఏం గైడెన్స్ ఇస్తారనే పేరెంట్స్ మనకు మార్షల్ ఆర్ట్స్ జాయిన్ చేయించడానికి? ఒకప్పటి పేరెంట్స్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టి పేరెంట్స్ కూడా చాలా అవగాహన వచ్చేసి ఇప్పుడు కిడ్నాప్లు కానీ మిగతా ఏమన్నా అటాక్స్ లేడీస్ మీద కానీ ఇవన్నిటిని చూస్తూ వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. సో దాన్ని బట్టి ఇప్పుడు జనరేషన్ మారినట్టే వాళ్ళు మారుతున్నారు. పిల్లలకి ఎంకరేజ్ నేను చూస్తున్నాను రోజు మార్నింగ్ క్లాస్లో. గత 25 ఏళ్ళ కాంచి నేను చేస్తున్న దానికి ఇప్పుడు చూసిన పేరెంట్స్కి చాలా తేడా ఉంది. వాళ్ళే పర్సనల్గా తీసుకొచ్చి ఇక్కడ క్లాస్ అటెండ్ చేయించి తీసుకెళ్తున్నారు కేర్గా. సో అట్లా వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది. అట్లా ఏముంది. సూపర్ సార్. ప్రజెంట్ మన దగ్గర పిల్లలు వచ్చేసి ఈ ఏ ఏజ్ గ్రూప్ నుంచి జాయిన్ అవ్వచ్చు? 5 years నుంచి 60 years వరకు ఎవరైనా చేయొచ్చు. వాళ్ళు కొంచెం అంటే వాళ్ళు కనుక వాళ్ళపైన వాళ్ళు నమ్మకం ఉంచుకొని నేను చేయగలుగుతానని ఇంపార్టెన్స్ ఉంటే ఖచ్చితంగా వాకింగ్ నడుచుడు నేర్చుకున్న పాప నుంచి వెళ్ళి మోకాల నొప్పులు వచ్చేంత ముసలి వరకు కూడా చేయొచ్చు. అవి పోతాయి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి. అన్నయ్య స్టూడెంట్స్ వచ్చేసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లోనే కాదు, ఇప్పుడు ప్రజెంట్ అన్నయ్య దగ్గర లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఎంతోమంది ప్రాక్టీస్ తీసుకొని కరాటాలో ఇప్పుడు కోచులుగా వాళ్ళు ఒక మాస్టర్లుగా తయారయ్యారు. అన్నయ్య దగ్గర ఎంతోమంది పేద పిల్లలు కూడా జాయిన్ అయ్యి కరాటాలో ఇప్పుడు మాస్టర్స్గా ఎదిగి వాళ్ళు సొంతంగా ఇన్స్టిట్యూట్లు పెట్టుకున్నారు. దానికి గాను అన్నయ్యకు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి.
అన్నయ్య ఇట్ ది సేమ్ టైం మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు కదా, దీంట్లో పేద పిల్లలు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు మన దగ్గర ఉన్న ఫీజు కన్సెషన్ ఉంటుందా వాళ్ళని జాయిన్ అయినప్పుడు? నా వంతుగానే గత 18 years నుంచి వెళ్ళి 25 years నుంచి వెళ్ళి 18 years అయితే 1 రూపీ కూడా తీసుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యన ఈ 2024లో యా కొంచెం ఏం జరుగుతుందంటే మనీ ఇవ్వకుంటే ఇవాళ పోకుండా ఏం కాదు, ఇర్రెగ్యులర్ వస్తుంది. ఈ ఇర్రెగ్యులారిటీని కనిపెట్టి నేను ఏం చేశానంటే సరే నామినల్ ఫీజు ఎంతో కొంత పెట్టేసి సరే వాళ్ళని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను ఇంతవరకు అయితే ఫీజెస్ నేను కలెక్ట్ చేయలేను. నేను ఇప్పుడు గైస్ ఈ విషయం నాకు తెలుసు, కానీ మన వ్యూవర్స్కి అన్నయ్య మాటల్లో వినాలని నేను చెప్పించాను గైస్. అన్నయ్య లాస్ట్ 25 years నుంచి అన్నయ్య డోజోలో అన్నయ్య ఇన్స్టిట్యూట్లో ఎంతో మంది ఫ్రీగా సర్వీస్ చేశాడు అన్నయ్య. అన్నయ్య మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఇప్పటి వరకు నేషనల్ ఇంటర్నేషనల్ వేదిక ఏ కంట్రీకి వెళ్ళారు మన వాళ్ళు? ఫస్ట్ మా దగ్గర నుంచి మేము స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి తీసుకెళ్తాం. చిన్నపిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉంటుందని చిన్నపిల్లల నుంచి వెళ్ళి వైట్ బెల్ట్ నుంచి తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ వైట్ బెల్ట్ నుంచి వెళ్ళి వాళ్ళు 1-2 టోర్నమెంట్కి వెళ్ళాక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాన్ని బట్టి 1-2 గోల్డ్ మెడల్స్ తీసుకున్న తర్వాత నేషనల్ లెవెల్లో అటెంప్ట్ చేస్తాం. నేషనల్ నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్ మాకు ఎప్పుడైనా కానీ నేషనల్ లెవెల్ వచ్చేసి గోవా, ముంబైలో కానీ తర్వాత బెంగళూరులో కానీ జరుగుతాయి. చాలామంది ఇందులోకి వెళ్ళి అక్కడ గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్లో వచ్చేసి మలేషియా 2 సార్లు అటెంప్ట్ చేసాం మేము. అందులో 3 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ వచ్చింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. రెండోసారి దుబాయ్కి వెళ్ళాము. దుబాయ్లో కూడా 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి అక్కడ మాకు 2 ఈవెంట్స్లో గాను. అండ్ మళ్ళీ 3ఓసారి మలేషియాకి వెళ్ళాం. ఈసారి కూడా మళ్ళీ మేలో జరిగే మలేషియాలో జరిగే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి 3 పిల్లలు సెలెక్ట్ అయ్యారు నా దగ్గర నుంచి వెళ్ళి. హన్మకొండ నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ నుంచి 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ పేరు నేను తొందరలోనే ఇంకొక సిరీస్ లో నేను చెప్తాను. నేను దాన్ని ఒకటి చేద్దాం మనం సపరేట్ గా. వాళ్ళని ప్రతిభను కూడా కొంచెం బయట తీసుకొద్దాం ఈ ఛానల్ తోటి, మనకు ప్రయత్నం చేద్దాం. అది గైస్ అన్నయ్య దగ్గర స్టూడెంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి మెడల్స్ ఇంకా తేవాలని ఆశిస్తూ ఈ వీడియోలో అన్నయ్య చెప్పిన మోటో ప్రతి ఒక్క పిల్లలు గైస్ ఇప్పుడు మేల్ ఫీమేల్ ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్లో స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫీమేల్కి అయితే చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో పేరెంట్స్ మన పిల్లలు బయటికి పోయి ఇంటికి వచ్చేంత వరకు స్వేచ్ఛగా కాన్ఫిడెంట్గా మనం ఉండాలంటే వాళ్ళు ఇలాంటి స్కిల్ ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మన పిల్లలు ఇలాంటి ఒక యాక్టివిటీ నేర్చుకున్నారనుకోండి, వాళ్ళు ఒక సర్టన్ ఏజ్ దాటినాక వాళ్ళు ఎటువంటి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఇలాంటి ఎంతో డిసిప్లిన్ నేర్పుతాయి లైఫ్లో. అన్నయ్య దగ్గర ఉండే స్టూడెంట్స్ ఇవాళ చాలామంది బెల్ట్ ప్రమోషన్ తీసుకుంటున్నారు. ఈ వీడియో చివరికి చూడండి. స్టార్ట్. Swing. Swing. All of you, all of you, congratulations. ఎవరు ఫెయిల్ కాలేదు, చాలా బాగా చేసిర్రు. మీరు ఎంత కష్టపడితే ఇప్పుడు కొంతమందికి ప్రమోషన్ వచ్చింది, ఇలా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఏం నర్వస్ కానవసరం లేదు. నేను నెక్స్ట్ టైం నేను ప్రమోట్ కొట్టాలని చెప్పేసి మీకు అనుకుంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా క్లాస్కి వచ్చి బాగా హార్డ్ వర్క్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. జస్ట్ మనం దీనికి ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ 1 hour. ఆ 1 hour కష్టపడితే మీరు లైఫ్లో చాలా పైకి వెళ్ళిపోవచ్చు, ఏదైనా కానీ పాసిబుల్ అవుతుంది. నేను చెప్పాను చాలాసార్లు, నేను దీనివల్ల ఉపయోగాలు ఏంటిది అదేనేది. మార్నింగ్ లేవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదే మీరు ఇంటి దగ్గర పడుకొని ఉంటే 7 వరకు లేస్తారు, చిన్న రెడీ అయ్యి వెళ్ళిపోతారు. దానికంటే ఈ 1 hourలోనే ముందు లేస్తే ఒక బెనిఫిట్, ఒక కొత్త ఆర్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది. సో రెగ్యులారిటీ ఉండండి. ఎవరైతే మిస్ కాకుండా రెగ్యులర్గా రావడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఫీవర్ వచ్చి లేవలేని పరిస్థితి ఉంటే తప్పించి లేజినెస్ తోటి మాత్రం ఎవరు రాకుండా ఉండద్దు క్లాస్కి. ఓకేనా? చేస్తాను అలర్ట్.
Yoi. మాస్టర్ రితికన్ అంటే స్టిక్ చేయాలా చేయొద్దు చెప్పు నువ్వు కూడా చెప్పు హసన్ వద్దులే అని కానీ Hitch. Lee. Sun. She. Go. 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 4, 5, 6, 7, 8, 9, 6. Double yell, double punch. 1, 2, 3, 4, 7, 4, 5, 6, 7, 8, 9, 10, 6, 7. She. Sun. She. Rush out. Sun. She. Sun. She. Rush out. ఫేస్ చేయాలి, ఫేస్ పని చేయాలి. Rush out. Lee. Sun. She. Rush out. Go. చూడాలి